నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. మద్యం పాలసీ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కక్షపూరిత కేసు తప్ప నిలబడే కేసు కాదని కొట్టిపడేసిన ఎంపీ. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లే పరిస్థితి కూటమి నేతలకు లేదని ఎద్దేవా. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు. 120 మైక్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపేద్దామన్నారు. క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తీస్తున్నామని చెప్పిన సీఎం ప్రపంచంలో ఏ వస్తువు నిరుపయోగం కాదని, నిరుపయోగంగా ఉన్న వస్తువు నుంచి సంపద సృష్టించవచ్చని తెలిపారు. ఇప్పుడు ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్న మన రాష్ట్రానికి నేర, హత్య రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా అని సీఎం ప్రశ్నించారు. ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా శుభ్రం చేస్తామన్న చంద్రబాబు ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం పాలసీ కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. విజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్ రెడ్డి నేరుగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది కక్షపూరితంగా పెట్టిన కేసే తప్ప నిలబడేది కాదన్నారు. సిట్ కార్యాలయం వద్ద ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు.
ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. తూర్పు నియోజకవర్గం సంబంధించి రామలింగేశ్వర్ నగర్ క్లస్టర్ 5, గుడిదల క్లస్టర్ 1 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ రామలింగేశ్వర్ నగర్ క్లస్టర్ 17వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మరియు గుడిదల క్లస్టర్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు కావాల్సినన్ని అబద్దాలతో హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి నెరవేర్చిన చంద్రబాబు నాయుడు మోసాలకు మాట తప్పడానికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. 80 లక్షల మందికి ఇవ్వవలసినటువంటి అమ్మఒడి, తల్లికి వందనం పేరుతో కేవలం 50 లక్షల మందికి ఇచ్చారు. ఒక ఏడాది ఎగ్గొట్టి ఈ ఏడాది ఇచ్చారు. సూపర్ 6 పేరిట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలను బాగా బురిడి కొట్టించారన్నారు. వీరి మోసాలను ప్రజలకు వివరించడమే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు 98% అమలు అయ్యాయన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన సంక్షేమం, అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రాణిగారి తోట ప్రజల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. మొన్న వచ్చిన వరదల్లో రక్షణ కవచంలా ఉంది అన్నారు. రాణిగారి తోట రామలింగేశ్వర్ నగర్ ప్రజలకు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, సైడ్ డ్రైన్స్, వాటర్ ట్యాంక్స్, శ్మశానాలు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీదే అని అన్నారు. దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడిదల ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మినహా టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండ చిట్ట చివరి ప్రాంతం వరకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో మెట్లను కూడా నిర్మించినట్లు తెలిపారు. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి, అంబడిపూడి నిర్మలా కుమారి, వియ్యపు అమర్నాథ్, రహీనా నాహేద్, క్లస్టర్ ప్రెసిడెంట్లు సాయి కృష్ణారెడ్డి, ఎల్లబోయిన ప్రభుదాస్, డివిజన్ ప్రెసిడెంట్లు చెల్లారావు, భిక్షల్ రెడ్డి, కాసిం సీతారామయ్య, మెయిన్, రాజేష్, అభినాయుడు, నిర్మల మరియు రాష్ట్ర మరియు జిల్లా కమిటీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే పెద్దలందరూ గారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను ఏదైతే మనకి చెప్పి చేయకుండా చేశారో అన్నీ ప్రతి ఒక్కటి గారు వివరిస్తడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు ఎవరైనా విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా మన రాణి గారి తోట ప్రాంతంలో కానివ్వండి, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి అడిగినా లేకపోతే ఎవరైనా మన
ప్రశ్నించిన ఒకే ఒకటి వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా, రిటైనింగ్ వాళ్ళు చూపించండి చాలు, ఇంక అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. అది పోయిన సంవత్సరం ఇదే టైంలో వరదలు వచ్చి నిజంగా నాకు చాలామంది అన్నారు పెద్దలు, నిజంగా ఆ రోజు ఆ రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే కృష్ణలంక లేకపోతే రాణిగారి తోట అనే ప్రాంతం ఇదివరకు ఉండేదని చెప్పని చదువుకునే వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో ఆ రిటైనింగ్ వాల్ కట్టి 12 లక్షలు 15 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ఈరోజు ఒక్క నీరు చొక్క, ఇందాకే రామిరెడ్డి గారు చెప్పారు, అటు పక్క సింగనగర్ కానివ్వండి, లేకపోతే గొందల ప్రాంతం కానివ్వండి, అటు పక్క 1 టౌన్ కానివ్వండి, మొత్తం అన్నీ మునిగిపోయింది. అసలు రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే ఈ ప్రాంతం నుంచి బెంచ్ సర్కిల్ దాకా వచ్చేసి, కానీ ఒక్క చుక్క నీరైనా మన వైపు రాకుండా రిటైనింగ్ వాల్ ఆపిందంటే ఆ రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున్న మనగాడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజల్ని మబ్బు పెట్టారు. ఆ మబ్బు మైకంలో ప్రజలు కొంత ఆలోచనలో పడి ఏదో చంద్రబాబు నాయుడు జగన్ ఇన్నిస్తే ఆయన ఇంకా 70 పథకాలు ఇస్తాడో అని చెప్పి ఆలోచనతో వెళ్ళిపోయారు జనం. ఈ రోజున ఒక్క పథకం కూడా ఒకే ఒకటి ఇచ్చాడు, అది కూడా సంవత్సరం తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు ఉచిత బస్సు అంటాడు, రేపు ఆగస్టు 15 అంటాడు, అది కూడానంట ఎక్కడో ఆయన చెప్తే ఇస్తాడంట. అసలు బీసీలకు ఏమయ్యారు? తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు మాకు అండగా ఉంటుంది, మేము తెలుగుదేశం పార్టీకి బీసీలే అన్న చంద్రబాబు నాయుడు బీసీలకు బీసీ మహిళకి 18,700 రూపాయలు మేము ఇస్తుంటే దాన్ని కట్ చేశాడు. ఆయన బీసీ నాయకుడు, బీసీలు అంటే ఆ పార్టీ మీద మక్కువగా ఉందంట. ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అంత దారుణంగా మాట్లాడతాడు. ఆయన మోసపూరితమైన ప్రకటనలు నమ్మొద్దు దయచేసి. మీరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, దేవినేని అవినాష్ గారు పిలుపు మేరకు ఏ కార్యక్రమం వచ్చినా మనం రోడ్డెక్కి ఈ మోసపూరితమైన ప్రకటనలను మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మాయ మాటలు మనం చెప్పవసలే. బాబు మోసగాడు అంటే అంతకంటే పెద్ద మోసగాడు మన ఎమ్మెల్యే అనుకుంటా గద్దె రమ్మన్ గారు. ఎందుకంటే తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఈ 175 నియోజకవర్గం ఎక్కడా జరుగుండదు. కానీ మరి మన దురదృష్టం ప్రజలకు ఏంటో ఈ రోజున ఎవరన్నా ఊహించాం ఒక్కరన్నా కానీ అవినాష్ గారు ఓటమని చెప్పి 175 నియోజకవర్గంలో ఫస్ట్ గెలిచే సీటే తూర్పు నియోజకవర్గం వైసీపీ అనుకున్నాం. కానీ ఓడిపోయిన ఇక్కడ ఇద్దరిని గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్య తరగతి వాళ్ళ మీద ఎంత ప్రేమగా ఉంటారో అదే దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. ఎందుకంటే మనం ఇచ్చిన హామీలు ఇవ్వలే. మనం వాళ్ళకి పొందిన పథకాలు కానీ, ఒక భరోసా పత్రం కానీ, నిజంగా ఒక ఆస్తి కాగితం ఇచ్చి ఆ రోజు మనం ప్రజలందరి దగ్గరికి వెళ్ళాం. ఈ రోజు కూడా వెళ్ళే ధైర్యం, శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వానికే ఉంది. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చారో గత సంవత్సరం పాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా, నిన్నగాక ఒక ప్రెస్ మీట్లో కూడా అంటున్నారు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వెళ్ళి నాకు అన్నీ చేయాలన్నాయి, డబ్బులు ఖాళీ అంటే గత ఎలక్షన్స్ ముందు ఏం తెలియదా? మరి అంత సీనియర్స్ మరి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు కదా ముఖ్యమంత్రిగా నేను ఇన్నిసార్లు చేశానని. మరి ఏమాత్రం మళ్ళీ ఒక ఎన్డీఏ న్యూస్ ఛానల్లో కూడా న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము అన్నీ తెలుసుకునే ఈ హామీలు ఇస్తున్నాం, ఏమాత్రం మీరు హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకోండి అని. మరి ఈ రోజు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని అంటే యాక్షన్. ఎన్నో రోజుల నుంచి ఉన్న భవానీపురం గజం 2 లక్షలు ఉంటే భవానీపురం నడుములోకి నీళ్ళు వచ్చినాయి. సెంట్రల్ నియోజకవర్గంలో గజం 2 లక్షలు ఉంటే నీళ్ళు వచ్చినాయి. దాదాపుగా సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని 100 వర్క్షాపులు కానీ, కొన్ని 1000 ఇళ్ళు కానీ మునిగిపోయినాయి. కానీ రాణి గారితో కృష్ణలంక రామలింగేశ్వర జగనన్న అవినాష్ గారి పుణ్యమే మనందరికి కూడా, లేదంటే అర్ధరాత్రి మునిగిపోయాం మనం కూడా. కాబట్టి ఆ నాయకుడు మనకు అవసరం, మనకు తోడుకుండే నాయకుడు మనకు అవసరం. రేపు జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే అవినాష్ గారికి మంచి మెజార్టీతో మనందరం గెలిపించాలి. ఈ షూరిటీ బాబు మోసం గ్యారంటీ. ప్రతి ఒక్కరిని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు బాండ్ ఇచ్చారు, ఈ బాండ్ ఒకసారి చూడండి, మీకు ఇన్ని పథకాలు వచ్చినాయి, ఆ బాండ్ ప్రకారం రాలేదా,
నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీ వాళ్ళకు 18,000 జీతం వస్తుందని వాళ్ళకి అమ్మి కూడా ఆపేశాడు, పింఛన్లు ఆపేశారు. ఈరోజు వాళ్ళు ఇస్తున్న అమ్మవందనం అని చెప్పి అమ్మవందనం అది ఒకటే చేశారు, ఎందుకంటే జనాలు బతకనివ్వరు, ఆడవాళ్ళే కలిపి కొట్టేస్తారు. ముక్కుతా మూలుగుతా అదొక్కటి చేశారు, అది కూడా అరాకొరగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇస్తున్నారు. అసలు ఈ నాయకులకు కానీ, ఈ కూటమి నాయకులకు కానీ, చంద్రబాబుకు కానీ పొద్దున్నే లెగిస్తే ఎవరి పేరండి తలుచుకునేది? జగన్ 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 అనే పరిపాలిస్తున్నట్టుంది మనందరికీ. వాళ్ళెవరు కనిపించట్లేదు మనకి. కాబట్టి అమ్మఒడైనా సరే, ఇచ్చేది పెన్షన్స్ ఏదైనా సరే, ఆయన చేసినా సరే మనకు కనిపించేది జగన్ అన్నే. కాబట్టి మనకేమర్థం అవుతుంది? ఈసారి ఎవరు వచ్చినా సరే కాదు, జగన్ అన్న తర్వాత ఎవరు వచ్చినా సరే జగన్ అన్నని ఫాలో అవ్వాల్సిందే, కానీ వేరే మార్గం లేదు. చచ్చినట్టు జగన్ అన్న ఏం చేశాడో అవన్నీ చేయాలి, లేకపోతే జనాలు కొడతారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ దుర్గగుడికి వచ్చే భక్తులందరికీ ఆదివారం సకాలంలో దర్శనం ఏర్పాట్లు అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఆషాఢమాస సార సమర్పణ నేపథ్యంలో గత 2 వారాలుగా ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఈ సందర్భంగా 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని టికెట్లు రద్దు చేయడమైంది. వీఐపీ భక్తులందరూ గమనించగలరు. ఈ సమయాల్లో ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు. భక్తులందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దుర్గగుడి ఈవో సీనానాయక్. ఆషాఢమాస సార సమర్పణ పురస్కరించుకుని గత 15 రోజుల నుండి నెలకొన్న రద్దీ వాతావరణం అనుసరించి ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం అన్ని దర్శనం టికెట్ కౌంటర్స్ మూసివేసి టికెట్ విక్రయాలు నిలుపుదల చేస్తున్నామని, అందరికీ సకాలంలో అమ్మవారి దర్శనం అందేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ప్రకటించారు. అన్ని టికెట్ విక్రయాలు నిలిపి ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తుండటంతో వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనం లేదని భక్తులు గమనించాలని తెలియజేయడమైనదని, పసిపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 3 గంటల తర్వాత సమయాల్లో దర్శనానికి షెడ్యూల్ నిర్ణయించుకోవాలని తెలియజేయడమైనది. వీఐపీ దర్శన రిక్వెస్టులు కోరవద్దని మనవి చేయడమైనది. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరూ దేవస్థానంతో సహకరించవలసిందిగా కోరుచున్నాను. భక్తులందరికీ వసతి సౌకర్యం, ప్రసాదాలు అందే విధంగా కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన, జనగణన చేపట్టాలని, జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలందరితో సమావేశం ఏర్పాటు చేశామని, 24వ తేదీన ఢిల్లీలోని తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలని ముఖ్య లక్ష్యంతో కదం తొక్కుతుందామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీ కులగణన, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాబోయే ఎన్నికల్లో బీసీల వాటా తేల్చాలని ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్కడ జరిగే సమావేశం
సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమాల వల్లనే బీసీ బిల్లు చట్టరూపం దాల్చే విధంగా ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాల్లో హీరోగా చేయటం వేరు, రాజకీయాల్లో వేరు అని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన స్క్రిప్ట్లు ఇక్కడ చదవటం ఏమిటని ప్రశ్నించారు. ఒక భాషను బలవంతంగా రుద్దటం కరెక్ట్ కాదన్నారు. బీసీల భవిష్యత్ బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోను నరేష్ విజ్ఞప్తి చేశారు. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ఆహ్లాదకర రాజకీయాలు ప్రారంభించాలని కోరారు. అగ్రకులాలపై ఏనాడు దాడులు జరగలేదు అని బీసీలపైన మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీసీలు ఎదగటం ఇష్టం లేని వారే తమను అణగదొక్కుతున్నారని నరేష్ మండిపడ్డారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ మాట్లాడుతూ సమాజం ముందుకు వెళ్లేదే బీసీలకు అని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో తమను వాడుకుని అనంతరం వదిలేస్తున్నారని గుర్తు చేశారు. అగ్రకులాలు మాత్రమే ఉద్యోగాలు పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. 20% ఉన్న అగ్రకులాలు మాత్రం 80% పదవుల్లో ఉన్నారని, 80% ఉన్న ప్రజల్లో 20% పదవుల్లో మాత్రమే ఉన్నారన్నారు. ఈ సమావేశం అనంతరం చలో ఢిల్లీ పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వరప్రకాష్, పిల్లా దినేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23, 24 మా అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో 23 సెమినార్ జరుగుతూ ఉంది, 24 ధర్నా జరుగుతూ ఉంది. దాదాపుగా 500-600 మందితో మేము ఢిల్లీ బయలుదేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ కృష్ణ గారి అధ్యక్షతన దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ 15 మంది 16 మంది నాయకులు పాల్గొని, అలాగే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే కులగణలో జనగణన చెయ్యాలని, అలాగే బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో కూడా బీసీల వాటా నిక్కచ్చిగా తేల్చాలని ప్రధానమైన డిమాండ్లతో మేము రేపొద్దున్న కార్యక్రమం చేస్తూ ఉన్నాము. 24వ తారీఖున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక రికమెండేషన్ తయారు చేసి కృష్ణ గారి అధ్యక్షతన మేము అమిత్ షా గారిని, మోడీ గారిని కలిసి మా డిమాండ్ల మీద మేము వాళ్ళకి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా మేము 2 భారీ కార్యక్రమాలు ఢిల్లీలో చేపట్టడం జరిగింది. వాటిని పురస్కరించుకొనే మొన్న మోడీ గారు కూడా జనగణన కులగణన స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అది మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం గెలుపుగా మేము తీసుకొని, ఆదర్శంగా తీసుకొని రేపు 23, 24న జరగబో ఢిల్లీ కార్యక్రమంలో మన సోదరులు నరేష్ గారు చెప్పినట్టు బీసీలు అన్నవాళ్ళు సమాజంలో ఉన్నాం, మాతోటే మీ సమాజం నడుస్తుంది, కానీ సమాజంలో ఏదో వెలివేసినట్టు, దూరంగా ఉన్నట్టు, ఒక ఎలక్షన్ టైంలోనే బీసీలతో పని ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ వర్గం వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. మీది అయిపోయింది, మీ పాత్ర, మీ గెస్ట్ పాత్ర అయిపోయింది, బయటకు వెళ్ళిపోండి అన్నట్టు చూస్తున్నారు. ఇది వాస్తవం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీకైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నవాళ్ళు ఓటు బ్యాంక్ మాత్రమే. ఆ తర్వాత ప్రతి ఎలక్షన్లు కావాల్సి వచ్చినప్పుడు ఒక బీసీ కార్డు వేసి మీరున్నారు, మీకు మేము పదవులు ఇస్తాం. పదవులు అంటే మాకేవో జీతాలు వస్తే మేమేదో ఒరిగిపోతామని కాదు. మీ పదవుల ద్వారా మీ వర్గానికి ఎంత మంచి చేసుకుంటున్నారో మాకు పదవులు వస్తే మా వర్గానికి, అంటే బీసీ అనేది ఏదో ఒక చిన్న కులం కాదు, 100 కులాలు ఉంటాయి ఇందులో. రేపు 23, 24 జరగబోవు చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే
ఈ కార్యక్రమాన్ని మన స్టేట్ అధ్యక్షుడైనటువంటి బోను దుర్గా నరేష్ గారికి కృష్ణయ్య గారికి ఎంతో నమ్మకంతో అప్పగించడం, అది అప్పగించడం తర్వాత మన ఎన్నో బీసీ సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరినీ కాదని కృష్ణయ్య గారు నరేష్ గారి మీద నమ్మకంతో ఆ కార్యక్రమాన్ని జరిపించడం ఎంతో ఆనందంగా ఉంది. విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డులు లభించడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ అవార్డులు సాధించిన కార్పొరేషన్ కు ఈసారి సూపర్ స్వచ్ఛత లీగ్ లో ప్రవేశించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా అందుకున్నామన్నారు. ఈ అవార్డు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడతో పాటు సూరత్, ఇండోర్, నయా, ముంబై నగరాలకు ఈ అవార్డులు దక్కాయని వారు వివరించారు. ఈ అవార్డు రావడానికి కారకులైన అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించిన నగర ప్రజలకు కూడా వారు తమ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి నుండి విజయవాడ నగరానికి అవార్డులు రావడం ఇది రెండోసారని వివరించారు. తమ వైసీపీ హయాంలో ఈ అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారకులైన ఆప్కాస్ కార్మికులకు జీతాలు పెంచాలని తాము కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ ప్రదర్శించాలని కోరారు. సూపర్ స్వచ్ఛత లీగ్ అన్నది సిటీగా అన్నది మన సిటీని కన్సిడర్ చేయడం జరిగింది. ఇక పైన విజయవాడ నగరానికి కానీ, లేకపోతే మా కార్పొరేటర్లకు కానీ, అలాగే బిఎంసి అధికారులకు కానీ, కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మనం ర్యాంకులను దాటిపోయాం, లీగ్ సిటీస్లోకి వెళ్ళిపోయాం. ఆ లీగ్ సిటీలోన ఇండియాలోన ఇన్ని సిటీస్ ఉంటుండగా విజయవాడ నగరం లీగ్ సిటీలోకి వెళ్ళడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అలాగే విజయవాడ నగర ప్రజలకు కూడా ఇది సొంతం అవుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించటం మూలాన అన్ని రకాలుగా మా వర్కర్లు పూర్తి స్థాయిలో పొద్దున్నుంచి రాత్రి వరకు మంచి పనితీరు వలన, అలాగే అధికారులు కానీ కార్పొరేటర్లు ఎవరి డివిజన్ వాళ్ళు నీట్గా ఉంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అన్నది మనకి రావటం జరిగింది. ఈ అవార్డు అన్నది గత 3 ఏళ్లుగా ఏదైతే 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు క్రైటీరియాగా తీసుకొని ఈ సూపర్ లీగ్ రావడం అన్నది జరిగింది. ప్రపంచ పటంలోనే మరి విజయవాడ నగరానికి ఒక అవార్డు రావడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి, అలాగే సేవ చేసేటువంటి భావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా, ఎందుకంటే ఈ రోజున పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు లేనిదే పని చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వారందరికీ కూడా ఈ అవార్డుని వారి ద్వారానే వచ్చిందనేటువంటిది నేనైతే నమ్ముతా ఉన్నాను. గతంలో చూసాం మన విజయవాడ నగరానికి ఈ ముందు జరిగినటువంటి అవార్డులు కాకుండా మరి ఈ సంవత్సరం కూడా రావటం అనేటువంటిది చాలా సంతోషం. మా కార్పొరేటర్లు కూడా దీంట్లో ప్రత్యేకమైన భాగం. మనము విజయవాడ నగర స్వచ్ఛతా లీగ్ ఒక అవార్డు దక్కినందుకు మరియు ఢిల్లీలో మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మేయర్ గారు కానీ తీసుకురావడం జరిగింది. నిజంగా దానికి చాలా సంతోషం. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో కూడా మనం చాలా అవార్డ్స్ తీసుకురాగలిగాం. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనందరం కూడా సంవత్సరంలో ఏ ప్లాన్ అయినా మనకి సంవత్సరంలో శానిటేషన్ సిబ్బందితో కానీ అందరితో కూడా కలిసికట్టుగా పనిచేసుకుని ఈరోజు విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఎంత క్లీన్గా రైల్వేస్ కాలువలు కానీ అన్ని విధాలుగా ఎయిర్ పొల్యూషన్లో కానీ అన్నీ కూడా మనకి మంచి మంచి అవార్డ్స్ తెచ్చుకున్నాం. ఈరోజు అంతకు మించి ఈరోజు మనం స్వచ్ఛతా లీగ్ అవార్డు తెచ్చుకున్న 7 స్టార్ అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవార్డు నిజంగా అందరూ చెప్పినట్టుగా ప్రతి అధికారులకి మరి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి చాలా ధన్యవాదాలండి. కరోనా టైంలో కూడా వాళ్ళు చాలా ఇదిగా మా అందరికీ కూడా పనిచేయడం ఈరోజు విజయవాడ నగరం అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృషి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మా విజయవాడ నగర సంస్థ వైసీపీ పాలక పక్షంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇది ఒక నిదర్శనం వాటికి. ఎందుకంటే ఈ రోజున విజయవాడలో ఇందాక మా డిప్యూటీ మేయర్ కానీ మా మేయర్ గారు చెప్పినట్టు
మేమంతా ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని అధికారికి తెలియజేసి వాళ్ళందరూ కృషితో ఈ రోజున మొట్టమొదటి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా రెండోసారి నిష్కాచత్ మూడోసారి మొన్న ద్రౌపది ముర్ము గారి చేతి మీద అవార్డు తీసుకుంటూ విజయవాడ నగరం రావడం ఎంతో సంతోషంగా ఉంది. విజయవాడ నగరంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 1969వ సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడిందని, ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఏడే విద్యా సంస్థగా శాతవాహన కళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘాల నాయకులు తెలిపారు. సొసైటీ స్థలాన్ని ట్రస్ట్ యాజమాన్యం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కళాశాలను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ సభ్యులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాతవాహన కళాశాలను కొనసాగించాలని పరిరక్షణ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. చుట్టుకుంట ప్రాంతంలో 5 ఎకరాల 10 సెంట్ల శాతవాహన కళాశాల భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. శాతవాహన కళాశాల వెంటనే పునఃప్రారంభించి అడ్మిషన్లు జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాల సొసైటీ ఆస్తుల విషయంలో జరిగిన పరిణామాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శాతవాహన కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ తరఫున ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనందరికీ తెలుసు శాతవాహన కాలేజీ, ఎందుకంటే గత ఒక 50 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI నాయకుడిగా ఆ కళాశాలకు వెళ్తూ ఉండేవాడు. నేను SRR స్టూడెంట్ని. నిరంజన్ రెడ్డిని కూడా అప్పుడు ప్రెసిడెంట్గా పెట్టి గెలిపించుకున్నాం ఒకసారి SFI తరఫున శాతవాహన కళాశాల. తర్వాత నేను లా ప్రాక్టీస్కి వచ్చినాక మా సీనియర్ తెన్నేటి భాస్కర్రావు ఈ కళాశాలకి అధ్యక్షుడిగా కూడా చాలా కాలం పనిచేశాను. సరే, ఈ సమస్యలు ఎప్పటి నుంచో మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి తర్వాత కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున వచ్చేసరికి ఏమిటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా కింద మారిపోయి విజయవాడలో భూములకు పెరిగినటువంటి రేటుని చూసి ఏంటంటే ఈ భూమిని కబ్జా చేయాలి అనేటువంటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. దీని గురించి కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సమావేశంలో మాట్లాడాల్సిన బాధ్యతగా ఇక్కడికి వచ్చి కొన్ని విషయాల్ని మీ ముందుంచాలనేది నా ప్రయత్నం. 2011 సంవత్సరంలో సొసైటీలోకి నేను కార్యదర్శిగా పదవి స్వీకారం చేసిన తర్వాత చేసిన 4 రోజులకే లోక్ అదాలత్ డిగ్రీతో కాలేజీలోకి అడుగుపెట్టినటువంటి సందర్భం ప్రత్యర్థులు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని బ్యాంక్ మేనేజర్లు తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని బ్యాంకుల ద్వారా అనేక రకాల రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడ భవానీపురంలోని ఎమ్మెల్యే సుష్మా చౌదరి కార్యాలయంలో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ బ్యాంకుల మేనేజర్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని, బ్యాంకుల ద్వారా అనేక రకాల రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని, స్వయం సహాయక సంఘాలు ఏర్పడితే రుణాలు త్వరగా మంజూరవుతాయని తెలిపారు. అలాగే పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్ల కోసం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉన్న ఇల్లు లేని అర్హులైన వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అసలు ఎటువంటి కూడా అవసరం లేదు. అసలు సెక్యూరిటీ మార్జిన్ అన్నది కూడా 5 lakhs వరకు అవసరం లేదు.
ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా ఉండదు 5 lakhs వరకు. సో 10 lakhs వరకు ముందు అవైల్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే, అది తరుణ్ కేటగిరీ అని 3 కేటగిరీ అన్నాం కదా, థర్డ్ దాంట్లోకి 10 to 20 lakhs దాంట్లోకి ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైనా సరే సిబిల్ బాగుండాలా అంటే మనం రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తే ఆ 10 to 20 lakhs అనేది వస్తుంది. చూడండి, చిన్న వాళ్ళు ఎదగడానికి ఇచ్చిన అవకాశం, ఇది మంచి అవకాశం. ఇటువంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అందరూ ఉపయోగించుకుంటే మనం మన రాష్ట్రంలో చెప్తున్నారు కదండి, అందరూ కూడా ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, ఈవెన్ గుజరాత్ తీసుకోండి, వాళ్ళంతా కూడా స్వయం ఉపాధి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. జాబ్స్కి ఎక్కువ వెళ్ళరు, కొంతమంది వెళ్తారు కానీ స్ప్లిట్ అవుతారు. అలా చేసినప్పుడే మనం 10 మందికి ఉపాధి కల్పించాలండి. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే, మీరు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర పనిచేయడం కాదు, మీరే 10 మందికి చిన్న స్టేజ్ నుంచి కూడా ఎంతోమంది పెద్ద బిజినెస్ వరకు వెళ్ళారండి. రుణం తీసుకున్న దానికి సెంట్రల్ గవర్నమెంట్ మనకి కొంచెం సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంతకుముందు యాక్చువల్లీ ఈ స్కీమ్ అనేది 2015లో స్టార్ట్ అయింది, కానీ 2022 వరకు సాగింది. తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ 2024లో ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్లో ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ స్కీమ్ September 24 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది 5 years వరకు వ్యాలిడిటీ ఉంది. సో ఈ గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటంటే, అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయం 3 లక్షల లోపల ఉన్న వాళ్ళని ఎకనామికలీ వీకర్ అనుకుంటున్నారు. అండ్ లోవర్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs ఉండే వాళ్ళని లోవర్ ఇన్కమ్ అనుకుంటున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్టివ్వేర్ బ్రాండ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు టెక్నో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ విజయవాడలో ప్రారంభమైంది. విజయవాడ నగరంలో బొగల్రాజ్పురంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను శనివారం పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నో స్పోర్ట్స్ సీనియర్ మేనేజర్ విఎం మెర్చెంటైజర్ మోనికా, విఎం మర్చెంటైజర్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ, విజయవాడ క్రీడా రంగ స్ఫూర్తికి గుండె వంటిదని, ఇటువంటి నగరంలో క్రీడాకారులు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసేవారికి అవసరమైన బ్రాండెడ్ దుస్తులు, ఉపకరణాలు తమ అవుట్లెట్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని, విజయవాడ పరిసరాల వారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తాయని, ఉపకరిస్తాయని తెలిపారు. టెక్ స్పోర్ట్స్ ప్రారంభం సందర్భంగా దాదాపు విజయవాడ రన్నర్స్ సొసైటీ, అమరావతి సైకిల్ క్లబ్, క్యాపిటల్ సైకిల్ క్లబ్ నిర్వహించిన 5K రన్ మారథాన్ సైక్లింగ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ప్రత్యేక స్పోర్ట్స్ ఈవెంట్లకు నాణ్యమైన టీషర్ట్లను లోగోలతో సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇది దేశంలో 14వ అవుట్లెట్ అని, ఈ ఏడాది చివరికి 50 అవుట్లెట్లు ప్రారంభించాలని టెక్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ఇండియాలోనే ఫాస్ట్ లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది అండ్ అప్కమింగ్ డేస్లో ఇట్ గోన్ బి రాకింగ్ అండ్ 100% ప్రొడక్ట్స్ లైక్ టెక్నోస్పోర్ట్ తరఫున వచ్చే ప్రతి ప్రోడక్ట్ 100% ఇక్కడే తయారు చేయబడుతుంది. ఇండియాలోనే తయారు చేయబడుతున్న కారణంగా ఇండియన్ లైఫ్ స్టైల్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే క్లైమేట్కి అనుగుణంగా ఉంటుంది. అండ్ మా మైల్ స్టోన్స్ వచ్చేసి ఫర్ నౌ వీ హ్యావ్ ఓపెన్డ్ 14 stores. ఇప్పటి వరకు 14 stores ఓపెన్ చేసాం. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మా ఫస్ట్ స్టోర్. లైక్ విజయవాడ ఈజ్ గోయింగ్ టు బి ద హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టెక్నోస్పోర్ట్. అండ్ అప్కమింగ్ వీఆర్ గోనా మేము 50 stores వరకు తెలుగు. సో అప్కమింగ్ డేస్లో మేము 50 stores వరకు తీసుకురాబోతున్నాం మొత్తం పాన్ ఇండియాలో. అండ్ మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఊటీ, బెసంత్ నగర్ అండ్ Raipur. Our brand is providing all types of activewear product like polos, crewneck, coconut tees, joggers, track pant and shorts. All the production is in-house. It is 100% in-house production and 100% made in India. Our manufacturing is all about innovation, so you can see all different type of technology what we are using, like UPF 50+ sun protection, 4-way stretch, Techno Guard which protects from antimicrobial and there are few more. You can see that I'll talk about the store here which we have used, which we have opened in Vijayawada. The store is 1800 square feet store and it is situated in heart of the Vijayawada city.
మానసికంగా ఎదగలేని పిల్లలకు అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో వారిని తీర్చిదిద్దేందుకు విజయవాడ నందమూరి నగర్ లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. మానసిక ఎదుగుదల లేని వారికి సేవలు అందించేందుకు నోరా ఫౌండేషన్ రాష్ట్రంలో మొట్టమొదటిగా విజయవాడలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ క్లబ్ తరపున కూడా ఫౌండేషన్ కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని నందమూరి నగర్ లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విజయవాడలో ఇంతకు ముందు ఇటువంటి సేవలు అందించే ఫౌండేషన్ లేదని, హైదరాబాద్ తర్వాత విజయవాడలో తొలిసారి నోరా ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. మానసిక ఎదుగుదల లేని పిల్లలకు తగిన చికిత్స అందజేసేందుకు థెరపీ అందించడం ఖర్చు శ్రమతో కూడుకున్నందున తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు గుర్తించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా నోరా ఫౌండేషన్ స్పీచ్ థెరపీ, ఆక్యునేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, బిహేవియరల్ థెరపీ, పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ గైడెన్స్, డైలీ లివింగ్ స్కిల్స్ ఉచితంగా అందించడం చాలా సంతోషమని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నోరా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రీహాబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. 60,000 నుంచి 70,000 అయ్యే చికిత్సలను హైదరాబాద్ లో 100 మందికి ఉచితంగా చికిత్స చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఇటువంటి సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, చాలా మంది అంత దూరం వెళ్లలేక పిల్లలకు ఎటువంటి చికిత్స అందించలేక ఇంటిలో వదిలేస్తున్నారని అన్నారు. దీన్ని గుర్తించి విజయవాడలో కూడా నోరా ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. నోరా ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. మేము నోరా ఫౌండేషన్లో ఒక ఎబిలిటీ ప్రాజెక్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో అండ్ విజయవాడలో ఈ 2 స్టేట్స్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ మేము ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. ఏదైతే 60,000 నుంచి 70,000 ఖర్చు ఏదైతే అవుతుందో దాన్ని ఉచితంగా మేము అందజేస్తున్నాం. అక్కడ 100 మంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిరోజు. అదేవిధంగా మనకి విజయవాడలో ఒక ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళందరూ హైదరాబాద్ లేకుంటే బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది అంత దూరం వెళ్ళలేక వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టేసుకొని ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేక ఇంట్లో ఉండిపోవడం వలన అలాంటివన్నీ గమనించి నోరా ఫౌండేషన్ ఇక్కడ కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసింది సార్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. దీని ద్వారా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ వెరీ లో బడ్జెట్లో జరుగుతాయి సార్. ఈరోజు ఈ నోరా ఫౌండేషన్ స్థాపిస్తున్నారని తెలిసి దీని ఇనాగరేషన్కి వచ్చాము. ఇక్కడ వీరు చేసే అన్నీ కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. నోరా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో ఇలాంటి ఫౌండేషన్ లేదు, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోతో పాటు ఇక్కడ మన స్టేట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవాళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇబ్బందులు పడకుండా కాకుండా చాలా ఖర్చుతో కూడా శ్రమతో కూడా కూరుకున్న విషయము. అలాంటి విషయాన్ని వీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఏ లాభాపేక్ష లేకుండా కూడా సర్వీస్ ఇస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అందరికి కూడా చేయటం, మధ్య భోజనం, మార్నింగు టిఫిన్ దగ్గర నుంచి భోజనము, అట్లానే రాత్రి భోజనము ఇస్తూ ఇవన్నీ అన్ని రకాల ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ ట్రీట్మెంటు, స్పీచ్ థెరపీ, అట్లానే ఫ్రీ ఎడ్యుకేషను. ఈ రోజున నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు విజయవాడలో స్థాపించడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజున యాక్చువల్గా చెప్పాలంటే పేదవాళ్ళు కానీ, మానసిక వికలాంగులు కానీ, తల్లిదండ్రులు చూడలేనటువంటి పేదవాళ్ళ పిల్లలకి ఈ విధంగా సెంటర్ పెట్టి వాళ్ళకి ఎన్నో వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళు సప్లై చేస్తాం కానీ, లేకపోతే ఇంకా డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి మానసిక వికలాంగులకి వైద్యం చేస్తారని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మా రోటరీ క్లబ్ విజయవాడ తరఫున మేము తగిన సహాయం చేస్తామని ఇందుపూర్వకంగా తెలియజేస్తూ, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వీళ్ళు మా టేబుల్స్ లేవని చెప్పారు. అది యాక్చువల్గా చెప్పాలంటే మా బోర్డ్ ఆఫ్ మీటింగ్లో పెట్టి మా యొక్క ప్రాజెక్ట్ వరకు డిస్ట్రిక్ట్ గవర్నర్ దాకా తీసుకెళ్ళి
వీళ్ళకి కావాల్సిన టేబుల్స్ సప్లై చేస్తామని ఇందుమనుగా తెలియపరుస్తున్నాం. విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న వేలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు బుడమేరు ముంపు సమస్యలపై సిపిఐ ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు సమాయత్తమవుతున్నామని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు సిపిఐ నగర మహాసభల్లో విజయవాడ నగరంలోని 11 అంశాలపై పార్టీ నాయకత్వం చర్చించి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టంలో రద్దు చేస్తూ వారి స్థానంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. షేక్ రాజా హాస్పిటల్ను 100 పడకల స్థాయికి పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సిపిఐ విజయవాడ నగర మహాసభల సందర్భంగా 16, 17 తారీఖుల్లో 17వ తారీఖున ప్రతినిధుల సభ, 16వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభ జయప్రదంగా నిర్వహించాం. వేలాది మందితోటి ప్రదర్శన. ప్రతినిధుల సభ 222 మంది నగరంలో ఎంపిక కాబడినటువంటి డివిజన్స్ నుంచి 222 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభ రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ దశని నిర్దేశించుకునేటటువంటి లక్ష్యంతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాలపైన ప్రభుత్వం ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేయడంతో పాటు స్థానిక ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా స్థానిక సమస్యల్ని చర్చించి ఆ సమస్యలపైన పోరాటం చేయటం ద్వారా వాటిని సాధించడం ద్వారా రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేదానికోసం మహాసభల్లో చర్చించాం. ఆ వైపుగా నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యంగా 91 మందితోటి కౌన్సిల్ సభ్యులు, అలాగే 21 మంది కార్యవర్గ సభ్యులు, 11 మంది కార్యదర్శి వర్గ సభ్యులతోటి నగర పార్టీ నాయకత్వం ఎన్నుకోవటం అనేది మహాసభలో జరిగింది. ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనాదిగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కొండ రెవెన్యూ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం నామమాత్రంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కేడీసీసీ బ్యాంకు అనుబంధ సంస్థగా ఉన్నది గుణదల ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘం విజయవాడ నగరంలో ఉన్న ఏకైక సొసైటీ అని ఎంపీ కేసీఎన్ శివనాథ్ అన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని సహకార సంఘాల బ్యాంకులు ముందుండే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గం గుణదల పాత పంచాయతీ ఆఫీస్ లో ఉన్న ది గుణదల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎంపీ కేసీఎన్ శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ కేసీఎన్ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సమక్షంలో సంఘం చైర్మన్ గా ఎలమంచిలి రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్లుగా రాజలపాటి సూర్యనారాయణ, గుత్తికొండ కృష్ణమోహన్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 11,000 కోట్ల టర్న్ ఓవర్ తో అత్యధిక లాభాలు గడిస్తున్న బ్యాంక్ కేడీసీసీ అని కొనియాడారు. సహకార సంఘాల్లో గుజరాత్ రాష్ట్రం దూసుకువెళ్తుందని, ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మన సహకార సంఘాల బ్యాంకులు ముందుండే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా 3వ డివిజన్ గుణదల పాత పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ కేసీఎన్ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ మందెన సత్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాటం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ నిత్యం ప్రజలతోనే ఉంటున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విజయవాడ నగరం 3 నియోజకవర్గాలకి, ఎందుకంటే ఇది నగర ప్రాంతం అయిపోయింది, ఇంకా కొన్ని గుణదల ప్రాంతంలో పొలాలు వంటివి ఉన్నాయి. సహకార సంఘం ప్రారంభోత్సవం సందర్భంగా
అంతేకాకుండా సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు, 5 పార్లమెంట్ల కోఆర్డినేటర్ రాజు గారు, కార్పొరేటర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇవాళ కృష్ణా జిల్లా సహకార సంఘాలు బ్యాంకులన్నింటిలో కూడా కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంకు ఒక రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన బ్యాంకుగా ఉంది. సుమారు 2,000 కోట్ల లాభాలతో నడుస్తున్న ఈ బ్యాంకు వల్ల ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుంది. ఈ గుణదల ప్రాంతంలో కూడా ఇది క్రమక్రమేణా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్న రైతుల అభివృద్ధి కృషి చేస్తున్నందుకు ఈ బ్యాంకులో చైర్మన్గా ఎలక్ట్ అయిన పండు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్, కార్యవర్గానికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నాం. అంతేకాకుండా సుపరిపాలన, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వద్దకే వెళ్తాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వెళ్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడటానికి వెళ్తాం. తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పుడు కూడా ప్రజల చెంతనే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇంత మమ్మల్ని భారీగా ఆదరించుకున్నారు. ఇవాళ మేము కూటమి ప్రభుత్వం మొదలై సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వీటిలన్నిటిని ప్రజల వద్దకి సరిగ్గా వెళ్తున్నాయా లేదా, ఎక్కడెక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే మా విస్తృతమైన టెక్నాలజీని వాడుకుని, మా విస్తృతమైన కార్యకర్తల యంత్రాంగాన్ని వాడుకుని సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. మద్యం పాలసీ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కక్షపూరిత కేసు తప్ప నిలబడే కేసు కాదని కొట్టిపడేసిన ఎంపీ. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లే పరిస్థితి కూటమి నేతలకు లేదని ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.